దేవా, రానున్న నూతన సంవత్సరం కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. నీవు చేయబోయే మహత్ కార్యముల కొరకు నీకు స్తోత్రములు. నీవు తెరవబోయే ద్వారముల కొరకు నీకు స్తోత్రములు. అడిగి ఊహించిన వాటికంటే అద్భుతముగా నీ బిడ్డల పట్ల చేయనయున్న గొప్ప కార్యములకే స్తోత్రములు. అంతేకాకుండా మూయబడి ఉన్న ద్వారములు, జరగబడని కార్యములు అత్యంత వైభవముతోనూ ఘనముగాను నీ నామాన్ని మహిమపరిచే విధముగాను అందరూ ఆశ్చర్యపడి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసెను అన్న విధముగా నీ నామానికి మహిమకరంగా రానున్న నూతన సంవత్సరంలో నీవు జరిగింపబోయే కార్యముల కొరకు మీకు స్తోత్రములయ్యా. మా ప్రాణాత్మ దేహములను నీ యొక్క వాక్యముతో సిద్ధపరచు, నీ యొక్క మార్గము కొరకు సిద్ధపరచు, నీ చిత్తము కొరకు సిద్ధపరచు. సంపూర్ణమైన నీ చిత్తములో నడిచే, గ్రహించే, వివేచించే కృపను మాకు అనుగ్రహింపచేయి నాయనా. అపవాది తంత్రముల నుంచి మా కుటుంబములను విడిపించు. అపవాది యొక్క ప్రణాళికలు, కీడు కలుగజేయాలన్న ప్రతి విధమైనటువంటి ప్రణాళికలను యేసునామము పేట లయపరుస్తున్నాం. నీ రక్తములు మా కుటుంబస్తుల మీద, మా కుటుంబస్తుల ఆరోగ్యాల మీద, మా కుటుంబస్తుల రాకపోకల మీద, మాకు కలిగిన సమస్తము మీద ప్రోక్షిస్తున్నాగా. అపవాదికి ఎంత మాత్రం అధికారం లేకుండా నీవు మా కుటుంబములను భద్రపరుస్తున్నందుకు రాబో సంవత్సరం ఒక అద్భుతకరమైనటువంటి సంవత్సరంగాను, వాగ్దాన నెరవేర్పు సంవత్సరంగాను ఉండనైనందుకు నీకు స్తోత్రములు చెల్లిస్తున్నామయ్యా. దేవా, ప్రభువా, మా ప్రభువా యెహోవా, మాకు కాదయ్యా, మా భక్తికి కాదయ్యా, నీ కృప ద్వారా కొనసాగించే భక్తినిచ్చిన నీ నామమునకే సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావమును ఆరోపిస్తూ నీ నామమును కనపరుస్తూ యేసు నామం పేరిట అడిగి వేడుకొనుచు పొందుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. అకాల మరణములు, ఆకస్మిక అపాయములు, అనుకుని అనారోగ్యముల నుంచి మా కుటుంబములను, మమ్ములను, మాకు కలిగిన వారిని, మాకు కలిగిన సమస్తమును, మాకు తెలిసిన వారిని, ప్రతి ఒక్కరిని కూడా నువ్వు తప్పిస్తున్నందుకు, విడిపిస్తున్నందుకు, భద్రపరుస్తున్నందుకు నీకు స్తోత్రములు.